హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి శరత్చంద్రకి దగ్గరవుతుందని. చూడు భూమి, అపూర్వనే కాదు, ఈ ప్రపంచంలో ఎవరు శోభాచంద్ర చావు వెనక కారణం అని తెలిసినా వాళ్ళని నేను చంపేస్తాను. నువ్వు నా బంగారు తల్లివి. నా శోభ నిన్ను వదిలేసి ఈ లోకం నుండి వెళ్ళిపోయింది. నిన్ను బంగారు తల్లిలా చూసుకోవాల్సిన బాధ్యత నాది అని శరత్చంద్ర భూమిని హక్ చేసుకోవడం చూసి అపూర్వకి చాలా జలస్గా అనిపిస్తుంది. నక్షత్ర, మమ్మీ మనమేమీ చేయలేమా? ఈ భూమిని బయటికి పంపించలేమా అని అంటారు. అయ్యో, అది ఆశయం కోసం బ్రతుకుతున్నానని చెప్పింది కదా బేబీ. కాబట్టి ఆ ఆశయాన్ని చంపేశామనుకో, అదే ఏదో ఒక దారి చూసి చచ్చిపోతుంది. మనకి దాని పీడ విరగడైపోతుంది. రేపు కాంపిటీషన్ అనేది జరుగుతుంది. గవర్నమెంట్ తరపున రికగ్నిషన్ రావాలి అంటే ఆ కాంపిటీషన్లో వీళ్ళు ప్రెస్టీజియస్ అవార్డ్ని గెలుచుకోవాలి. అలా గెలవాలి అంటే వీళ్ళు నాట్య ప్రదర్శనని చేయాలి. దానికి భూమి, గగన్ అకాడమీ అంతా ఈ రాత్రి నుండి మొత్తం ప్రాక్టీస్ స్టార్ట్ చేసిందని తెలుసుకున్నాను. కాబట్టి రేపు స్టేజ్ పైన భూమికి చప్పట్లు కాదు, అవమానాలు పడేలా చేసి భూమి దానంతటదే పైకి పోయేలా నిర్ణయం తీసుకునేలా చేస్తాను అని అపూర్వ నక్షత్రతో చాలా క్రూయల్గా చెప్తుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి, గగన్ ఇద్దరూ అయితే అకాడమీకి రీచ్ అవుతారు. ఎక్కడైతే డ్యాన్స్ కాంపిటీషన్ హెల్డ్ అవుతుందో జరుగుతుందో అక్కడికైతే రీచ్ అవుతారనమాట. తారా, ఏంటి గగన్ గారు, కనీసం మీరు నాకు కాల్ కూడా చేయలేదు అని అడుగుతుంది. వెంటనే భూమి, చూడతారా, నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు. సుధాచంద్ర గారు ఎంత ఫేమస్సో తెలుసా? ఆవిడ ఎంత పెద్ద దిగ్గజమో తెలుసా? అలాంటి ఆవిడ ముందు వెస్ట్రన్ డ్యాన్స్ చేసి ఆవిడని అవమానిస్తావా? అందుకే నువ్వు ఆవిడ కంటికి కనబడకుండా ఉండడమే మంచిదని నేనే రావద్దని చెప్పాను అని అంటుంది భూమి. నన్ను రావద్దని చెప్పడానికి నువ్వెవరు? ఆయన నాకొచ్చింది నేను చేశాను, మధ్యలో నీకేంటి? సుధాచంద్ర అయితే నాకేంటి, ఎవరైతే నాకేంటి అనేసరికి తారా, లిమిట్స్ దాటి మాట్లాడుతున్నావు. పెద్దవాళ్ళ గురించి ఎలా మాట్లాడాలో తెలీదు నీకు? చిన్నపిల్లవా, లేకపోతే ఎవరైనా పలక బలపం పెట్టి దిద్ది చెప్పించాలా? చూడతారా, పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి, నాట్యానికి గౌరవం ఇవ్వాలి. మన దేశంలో పుట్టిన ఈ సాంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్ళాలి. ఆ ఆశయం కోసం భూమి అడుగులు వేస్తుంది. తన అడుగుల్లో నేను అడుగులు వేస్తున్నాను. మా ఆశయానికి అడ్డుపడాలని నువ్వు ఏ విధంగా ప్రయత్నించినా నేను మాత్రం టాలరేట్ చెయ్యను తారా. ముందే చెప్తున్నాను, నాకు ఆశయం కంటే ఏది ఎక్కువ కాదు అని గగన్ తారాకి కొట్టినట్టు ఫేస్ పైన చెప్పేస్తాడు. తారా, అంటే నన్ను తిడుతున్నావా గగన్ అని అంటుంది. ఎస్, తిడుతున్నానని అనుకో, నీ ఇష్టం వచ్చింది చేసుకో. భూమి రా, డ్యాన్స్ ఒకసారి రిహార్సల్స్ చేద్దాం అని చెప్పి గగన్ భూమి ఇద్దరు డ్యాన్స్ అయితే రిహార్సల్స్ చేస్తూ ఉంటారు. ఇంకా వెంటనే అలా భూమి గగన్ని చూసి చాలా జలస్గా ఫీల్ అవుతుంది. తారా వెంటనే అపూర్వకు ఫోన్ చేసి, ఆంటీ మీరేదో చేస్తానన్నారు, మరి ఏం చేస్తున్నారో నాకేమీ అర్థం కావటం లేదు. వీళ్ళిద్దరినీ ఎలా వేరు చేయాలి? ఆ భూమికి ఈరోజు ఈ కాంపిటీషన్లో అవమానం జరగాలంటే ఏం చేయాలి అని అడుగుతుంది తారా. తారా, కూల్. నేను ఏ హడావిడి లేకుండా ఇంత కూల్గా మాట్లాడుతున్నానంటే ప్లానింగ్ లేకుండానే వచ్చారనుకుంటున్నావా? ఆల్రెడీ ప్లాన్ అనేది రెడీగానే ఉంది అని అంటుంది అపూర్వ. ఆంటీ, ఆ ప్లాన్ ఏంటి అని అడుగుతుంది. చెప్తా కదా, ముందు భూమిని, గగన్ని నువ్వు రూమ్లో పెట్టి లాక్ చేయి. తర్వాత నేను వాళ్ళు సెట్ చేశాక వదలమని చెప్పు. అప్పుడు వాళ్ళని బయటికి వచ్చేలా చెయ్యి. తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను అని ఒక ప్లాన్ చెప్తుంది. ఇంకలా గగన్ భూమి ఇద్దరు రెడీ అవుతుంటే అప్పుడే కరెక్ట్గా డోర్ బయట నుండి లాక్ చేసేస్తుంది. ఇంక వెంటనే అలా ఒక రౌడీ వచ్చి మొత్తం మ్యూజిక్ అయితే పెడతాడనమాట. ఇంక భూమి గగన్ ఇద్దరు స్టేజ్ పైకి వచ్చి డ్యాన్స్ వేస్తూ ఉంటే ఒక ఐటమ్ సాంగ్ అనేది ప్లే అవుతుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. అక్కడ ఉన్న సుధాచంద్ర కూడా షాక్లో ఉండిపోతారు. ఏంటి, నాట్యం అన్నారు, కూచిపూడి అన్నారు, అలాంటిది ఇలానా? ఇలానేనా మీరు నాట్యాన్ని చేసేది? నాట్యాన్ని అవమానించడానికైనా ఇక్కడికి వచ్చారు? అయినా మీదొక అకాడమీయేనా అని చెప్పి అక్కడ ఉన్న జడ్జెస్ అందరూ తిడుతూ ఉంటారు. ఇంక వెంటనే పాపం సుధాచంద్ర గారు, ఏదో ఎక్కడో మిస్టేక్ జరిగింది, సంథింగ్ టెక్నికల్ ఇష్యూ ఏదో జరుగుంటుంది, ప్లీజ్ కామ్ డౌన్ అనేసరికి, లేదు మేడం, వీళ్ళు ఐటమ్ సాంగ్కే ప్రిపేర్ అయ్యి వచ్చారు, వీళ్ళు కావాలనే
భరతనాట్యం అనే ముసుగులో ఐటమ్ డ్యాన్స్ వేయడానికి వచ్చారు అని చెప్పి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ అవమానిస్తుంటే వెంటనే గగన్ భూమి వైపు చూస్తాడు, తార వైపు చూస్తాడు. తార ఏమో పొగరుగా నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా వెంటనే ఇదంతా తారానే చేసింది అనే విషయం అర్థం అవుతుంది. ఇంకా వెంటనే గగన్, భూమి, నీకు నేను ఒక విషయం చెప్పాలి. సిచ్యువేషన్ ఎలాంటిదైనా, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ దేవుడిపై నమ్మకం, పెద్దవాళ్ళపై గౌరవం ఉంటే మంచి చెడులో కూడా మనం మంచిని వెతుక్కోవచ్చు. ఈ ఐటమ్ సాంగ్కే మనం భరతనాట్యం చేద్దాం, ఇలాంటి వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టు బుద్ధి చెప్దాం అని చెప్పి ఇంకా అలా గట్టిగా ఫిక్స్ అయ్యి వాళ్ళు ప్లే చేసిన ఐటమ్ సాంగ్కే భరతనాట్యంతో డ్యాన్స్ వేసి అందరినీ ఇంప్రెస్ చేసి ఏ నోటితో అయితే తిట్టారో అదే నోటితో హ్యాపీగా క్లాప్స్ కొట్టేలా చేస్తారు. అసలు ఇప్పటివరకు వెస్ట్రన్ అండ్ భరతనాట్యం మిక్స్ చూసాం, క్లాసికల్ అండ్ పాప్ మిక్స్ చూసాం, కానీ ఇలాంటి మిక్స్ ఎప్పుడు చూడలేదు. ఇంత చెడు జరిగినా ఇందులో కూడా మీరు మంచిని వెతుక్కొని కొంచెం కూడా డిస్కరేజ్ అవ్వకుండా మీరు ఎంతో బాగా పర్ఫామ్ చేశారు. రియల్లీ వీఆర్ వెరీ అప్రిషియేటింగ్ యూ. అండ్ మీరు ఇవాళ చేసిన పర్ఫార్మెన్స్ అనేది విల్ బీ స్టాండర్డ్ అవుట్ ఇన్ ఎనీథింగ్ అని చెప్పి ఇంకా అలా అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటే ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట భూమి. ఇంకా అదంతా అపూర్వ లైవ్లో చూస్తూ చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇంకా అలా సుధాచంద్ర గారికి భూమి అండ్ గగన్ అయితే ఇంకా బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. సుధాచంద్ర గారి చేతులతో ఆ ప్రెస్టీజియస్ అవార్డుని అయితే అందుకుంటారు భూమి అండ్ గగన్. అదంతా చూస్తూ తార చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. వెంటనే ఇంకా భూమితో కలిసి కిందకి వచ్చి తారా వైపు చూస్తూ ఉంటాడు గగన్. తార చెంప పగల కొడతాడు గగన్. ఒక్కసారిగా తార షాక్ అయిపోతుంది. గగన్, ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతారు. షటప్ తారా, జస్ట్ షటప్. నువ్వు మాట్లాడింది, నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పో నీకు తెలుసా? నీకు భూమిపై పర్సనల్ గ్రడ్జ్ ఉండొచ్చు, కానీ నువ్వు భూమి పరువు తీయడానికి ఇంతలా దిగజారిపోతావని నేను కల్లో కూడా ఊహించలేదు. ఇట్స్ వెరీ రాంగ్. ఇది చాలా తప్పు. ఇంకొకసారి ఇలాంటిది జరిగింది అంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు అని చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఇంకా కన్నీళ్ళు తుడుచుకుంటూ, నన్నే కొడతాడా? ఇప్పటి వరకు నా అన్నయ్యే నాపై చేసుకోలేదు, అలాంటిది నిన్ని భూమి కొట్టింది, ఇవాళేమో ఈ గగన్ కొట్టాడు. వీళ్ళని ఇలా కాదు, ఖచ్చితంగా పెళ్లి ముహూర్తాలు పెట్టించేయాల్సిందే అని చెప్పి గగన్, గుర్తుంది కదా, రేపు మార్నింగ్ 7 o'clockకే మన పెళ్ళి. నీకు నేను మాటిచ్చినట్టు 2 రోజులు ఈ భూమి నువ్వు కలిసి ఉండేలా చేశాను. తనకి అవార్డు కూడా వచ్చింది, గవర్నమెంట్ రికగ్నిషన్ కూడా వచ్చింది. కాబట్టి ఇప్పుడు తను డివోర్స్ పేపర్స్పై సైన్ చేయాలి. ఇదిగో భూమి, సైన్ చేయి అని అంటారు. ఇంకా వెంటనే భూమి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండైతే వెళ్ళిపోతుంది. ఇంకా తార, నిన్ను ఎలా దెబ్బ కొట్టాలో నాకు బాగా తెలుసు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. గగనేమో పాపం భూమి ఎక్కడ సైన్ నిజంగా చేస్తుందా అని చెప్పి చాలా అంటే చాలా టెన్షన్ పడతారు. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. భూమి ఇంటికి రీచ్ అయ్యి శరత్ చంద్రకి తను గెలుచుకున్న అవార్డుని చూపిస్తుంది. అది చూసిన శరత్ చంద్ర చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందమ్మా భూమి, నువ్వు ఈ అవార్డు గెలుచుకోవడం శోభ చూసింటే ఎంత సంతోషంగా ఉండేది. వెళ్ళి శోభ దగ్గర ఈ అవార్డుని పెట్టి మీ అమ్మకి మొక్కుకో అని అంటారు. తప్పకుండా నాన్న అని పాపం భూమి అలా ఇంకా హ్యాపీగా వెళ్తుందనమాట. వెళ్ళి శోభాచంద్ర ఫోటో ముందే ఆ అవార్డ్ని సమర్పిస్తుంది. అమ్మ, మన అకాడమీకి గవర్నమెంట్ రికగ్నిషన్ వచ్చింది, నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని భూమి పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి చెప్తూ ఉంటుంది. కరెక్ట్గా అదే టైంకి భూమి అని తార భూమి ఇంటికి వస్తుంది. ఒక్కసారిగా ఇంకా గగన్ అయితే అలా ఇంకా ఎక్కడికి వెళ్ళింది తార ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. ఒకవేళ తార ఏమైనా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే చెర్రీకి ఫోన్ చేస్తాడు. రే చెర్రీ, తార ఏమైనా అక్కడికి వచ్చిందా అని అడుగుతారు. అవునన్నయ్య, వచ్చిందన్నయ్య అని అంటారు. సరే, ఒకసారి నాకు వీడియో కాల్ చేయి, ఆ తార ఏం మాట్లాడుతుందో నేను చూడాలి అని అంటారు. తప్పకుండా అన్నయ్య అని చెప్పి ఇంక వెంటనే ఓపెన్ చేస్తాడనమాట వీడియో కాల్ని. గగన్ అదంతా చూసి గమనిస్తూ ఉంటారు. భూమి, నీకు మాటిచ్చినట్టు గగన్ నీ పక్కనే ఉండి డ్యాన్స్ అకాడమీకి సంబంధించిన వర్క్స్లో నీకు పార్ట్నర్గా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి? డివోర్స్ పేపర్స్పై సైన్ చేయడం.
అడిగితే ఏమో ఇవాళ చేస్తా రేపు చేస్తా అని మాట దాటేస్తున్నావు. ఏమీ అనకుండా సైలెంట్గా వెళ్ళిపోతే నేను ఊరుకుంటాననుకుంటున్నావా? సైన్ చెయ్యి అని అంటుంది తారా. కరెక్ట్గా అప్పుడే శరత్చంద్ర ఎవరు నువ్వు అని అడుగుతారు. నేను గగన్ని పెళ్లి చేసుకోబోయే భార్యని. కానీ ఈ తారా ఏమో సైన్ చేయటం లేదు. ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు అని అంటుంది తారా. ఏంటి భూమి, నువ్వు సైన్ చేయటం లేదా అని అడుగుతారు. అది కాదు నాన్న, నేను అని అనేలోపు చూడు, వాడంటే నీకు ఇష్టం లేదు అన్నావు. వాడు నీ జీవితంలో ఉండాల్సిన అవసరం లేదు అంటున్నావు. అలాంటప్పుడు సైన్ చేయి భూమి అని అంటారు. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటుందన్నమాట భూమి. పాపం అప్పుడే కరెక్ట్గా పూరి ఏమో ఇంకా అలా ఫోన్ చెక్ చేస్తూ ఉంటుంది. అయినా ఇప్పుడు అప్పుడే శారదకి సర్ప్రైజ్ వీడియో చేద్దామని ఇంకా పూరి ఫిక్స్ అయ్యి కొన్ని వీడియోస్ అంతకు ముందే చేసి పెట్టుకుంటుందన్నమాట. కరెక్ట్గా అదే వీడియోస్లో ఇంకొక వీడియో కూడా కనబడుతుంది. ఇదేంటి, నేను ఇక్కడ వీడియో రికార్డింగ్ ఆఫ్ చేయలేదా అని చెప్పి వీడియో చూసేసరికి తారా శారద దగ్గరికి వచ్చి శారదాని ఎంత నీచంగా ఆవిడ ఎన్ని తప్పులైనా చేయొచ్చు, మేబీ కృష్ణప్రసాద్ని కలవాలి అని అందరూ చెప్పొద్దు, కలవద్దు అని చెప్పిన కృష్ణప్రసాద్ తనకి నిజంగా ఎంత అన్యాయం చేసినా ఆవిడ చాలా మంచి మనసు కాబట్టి కృష్ణప్రసాద్ మాట్లాడుతుంటే వచ్చి మాట్లాడొచ్చు. తను కృష్ణప్రసాద్తో బాధలు అనేది షేర్ చేసుకోవచ్చు. కానీ వాటిని అడ్డం పెట్టుకొని ఈ తార కొంచెం కూడా ఒక ధర్మం లేకుండా, ఒక పెద్దవాళ్ళంటే గౌరవం కానీ అభిమానం కానీ కొంచెం కూడా ఒక టైప్ ఆఫ్ తన మంచితనం లేకుండా ఇంకా తనంత నీచంగా మాట్లాడడం, శారదని నీకు భర్త లేరు అని అనడం, అండ్ తన్ని అవమానించడం, గగన్కి నచ్చినవి చెయ్యొద్దు అని చెప్పడం, తన ఇంట్లో నుండి వెళ్ళిపోమని చెప్పడం, ఇవన్నీ మాటలు రికార్డ్ అవుతాయి. ఒక్కసారిగా అది చూసి పూరి షాక్లో ఉండిపోతుంది. ఇంకా వెంటనే అలా షాక్లో ఉండి పరుగున వెళ్ళి గగన్కి ఆ వీడియోని చూపిస్తుంది. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట గగన్. అన్నయ్య, ఇన్ని రోజులు ఈ తారా చాలా మంచిది అనుకున్నాను, నిన్ను బాగా చూసుకుంటుంది అనుకున్నాను, కానీ అమ్మని ఎంత అవమానిస్తుందో చూసావా అన్నయ్య అని చూపించేసరికి ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారు. ఇంకా వెంటనే గగన్ అయితే పరుగున చాలా స్పీడ్గా పూరిని తీసుకొని శారదని తీసుకొని భూమి వాళ్ళ ఇంటికైతే వెళ్తారు. భూమి అప్పుడే కరెక్ట్గా డివోర్స్ పేపర్స్పై సైన్ చేసేస్తుంది. చేసేసి పాపం చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట భూమి. ఇది నీకు ఉండాల్సింది, కరెక్ట్గా ఉంది అని చెప్పి ఇంకలా తీసుకొని వెళ్ళబోతుంటే గగన్ అక్కడికి వచ్చి ఆ డివోర్స్ పేపర్స్ని చించేస్తాడు. ఒక్కసారిగా తారా షాక్లో ఉండిపోతుంది. గగన్ గారు ఏం చేస్తారు? షటప్, జస్ట్ షటప్. ఇంకొక్క మాట నోట్లోండి వచ్చిందో ఏం చేస్తానో నాకే తెలీదు. మా అమ్మని అవమానిస్తావా? మా అమ్మకి భర్త లేడు అని, రాడు అని, మా అమ్మ మా ఆయన కలిసి ఉన్న వీడియోని చూపించి మా అమ్మని బెదిరిస్తావా? నువ్వెవరు బెదిరించడానికి? నువ్వు ఏమవుతావా నా అమ్మని బెదిరించడానికి? నిజంగా ఆయన మా అమ్మ మెడలో తాళి కట్టిన వ్యక్తి. నేను ఆయన నాన్నగా చూడకపోవచ్చు, కానీ ఆవిడ మాత్రం ఎప్పుడు ఆయన ఎంత అన్యాయం చేసినా, ఆయన ఎంత నీచానికి దిగజారినా భర్తగానే చూసింది. అలాంటి వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళి వ్రతం చేస్తే నీకేంటి? అంటే మా అమ్మ మంచితనాన్ని అలసు చేసుకొని మా అమ్మని బెదిరిస్తావా? నీలాంటి నీచమైన సంబంధాన్న, నీలాంటి నీచపు మనస్తత్వం ఉన్న అమ్మాయి వాళ్ళ అన్నయ్యక నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేయాలనుకున్నాను. నో, నెవర్. ఇప్పుడు చెప్తున్నాను, ఈ ఎంగేజ్మెంట్ని అనేలోపు అన్నయ్య నేను చెప్తాను. ఈ ఎంగేజ్మెంట్ని నేనే బ్రేక్ చేస్తున్నాను. నీ అన్నయ్య నాకు కరెక్ట్ కాదు, నువ్వు మా అన్నయ్య కరెక్ట్ కాదు అని పూరి అంటుంది. ఒక్కసారిగా మాటలు విని భూమి అయితే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా ధృవ ఏం చేస్తున్నారు మీరు అనేసరికి పూరి ఎంగేజ్మెంట్ రింగ్ తీసుకొని ధృవ ముఖం మీద కొడుతుంది. గగన్ కూడా ఎంగేజ్మెంట్ రింగ్ని పడేసి ఇంకా ఇద్దరు అలా అక్కడి నుండి వచ్చేస్తారు. ఒక్కసారిగా ఇంకా అలా కుప్ప కూలిపోతుంది తార. సంతోషంగా కన్నీళ్లు పెట్టుకొని ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంటుంది భూమి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.